దేశములు. ఆయన ఎప్పుడూ వెలిగేటటువంటి గురువు. ఆ దీపాలు నిధనం కావు. మిగిలిన దీపాలు మనం వెలిగించిన లౌకికమైన దీపాలు కొండెక్కిపోతాయి. కానీ వాళ్ళు మాత్రం కొండెక్కిపోవడం అన్న మాట అన్వయం కాదు. వాళ్ళు అందించినటువంటి వాంగ్మయ రూపంలో వాళ్ళు శాశ్వత స్థాయిని పొందారు. గురువు అన్న మాటకి ఎంత గౌరవాన్ని ఈ లోకంలో ఇచ్చారంటే, దీపం పేరు చెప్పేటప్పటికి గౌరవిస్తారు. దీపం వెలిగించారు అంటే దీపం దగ్గర పసుపో కుంకుమో అక్షతో పువ్వో పెట్టి నమస్కారం చేస్తారు. అంత మంగళప్రదం దీపం. దీపం ఎంత మంగళప్రదమో గురువుగారు కూడా అంత మంగళప్రదుడు. సాక్షాత్ పరిపూర్ణ అవతారం. నారాయణుడు ఈ భూమి మీద తిరుగాడినటువంటి అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారంలో కుచేలుడితో మాట్లాడుతూ భాగవతంలో దశమస్కంధంలో తన గురువైనటువంటి సాందీపని మహర్షిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట అంటాడు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు అంటాడు. కృష్ణ పరమాత్మ అంతటి వాడు, ఆయనే జగద్గురువు. జగద్గురువైనటువంటి కృష్ణుడు తన గురువు గురించి మాట్లాడుతూ ఎంత గొప్పగా మాట్లాడాడో అర్థం చేసుకుంటే, గురువులకు ఈ దేశంలో ఎంత గౌరవం ఇచ్చారో, ఎంత గొప్ప దీపాలుగా మంగళదీపాలుగా వాళ్ళని చూశారో అర్థమవుతుంది. ఆ సాందీపని మహర్షి కృష్ణ పరమాత్మ తన గురువు గురించి మాట్లాడుతూ తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, లోకంలో బాహ్యంలో వెలిగించేటటువంటి దీపం చీకటిని మాత్రమే పోగొడుతుంది. కానీ మన గురువుగారు సాందీపని మహర్షి అనబడేటటువంటి దీపం మనకి అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగించింది. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి, పరబ్రహ్మమును నిరంతరం అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మమై భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు. అలగుండు, ఆయన తక్కువ కాదు. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే బరువు. గురువుగారి కన్నా గొప్పవాడు లోకంలో లేదు. మా గురువుగారి కన్నా గొప్పవాడు, పూజనీయుడు, వందనీయుడు, గౌరవనీయుడు, ఆదర్శప్రాయుడు ఈ లోకంలో ఉండడనేటటువంటి శిష్యుని యొక్క నిశ్చయాత్మకమైన బుద్ధి గురువుని బరువు చేస్తుంది.